ఇట్స్ ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు భారతదేశ చరిత్రలోని మొన్న మనం కంటిన్యూ టాపిక్ చెప్పుకుందాము. జైనుల గురించి చెప్పుకుంటున్నాం కదా! సో, ఆ టాపిక్ అనేది కంటిన్యూషన్ చేద్దాము. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో, వీడియోని షేర్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే. సో, ఇదొచ్చేసి మనకి జైన మతంకి సంబంధించి మనం ఇక్కడ జైన మత సిద్ధాంతాలు లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం కదా! సో, ఇప్పుడుకొచ్చేసి జైన మతం చీలికలు ఓకే. ఈ టాపిక్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడికొచ్చేసరికి జైన మతం చీలికలకొచ్చేసరికి క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో జైన మతము దిగంబర, శ్వేతంబరులుగా విడిపోయిందంట. దిగంబరులుగా అలాగే శ్వేతంబరులుగా విడిపోయింది. జైన మతం విడిపోవడానికి గల కారణాలు హేమచంద్ర సూరి రచించిన పరిశిష్ట పర్వాన్ లేదా స్థవిరవలి చరిత్ర ఓకే ఓకే పరిశిష్ట పర్వాన్ లేదా స్థవిరవలి చరిత్ర అనే పుస్తకము పేర్కొన్నది. ఓకేనా, ఏమనుకోకండి, కొంచెం అంటే గబుక్కున నోరు తిరగలేదు, ఏమనుకోకండి. పరిశిష్ట పర్వాన్ ప్రకారం జైన మతం చీలికకు గల కారణాలు ఏంటంటే, చంద్రగుప్త మౌర్యుడు రాజుగా ఉన్నప్పుడు మగధలో 12 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. ఓకే, గంగానది లోయలో కరువు సమయంలో 12,000 మంది జైన సన్యాసులు భద్రబాహు నాయకత్వంలో దక్షిణ ప్రాంతానికి వలస వెళ్ళారు. ఎక్కడ? భద్రబాహు నాయకత్వంలోని దక్షిణ ప్రాంతానికి వలస వెళ్ళిపోయారంట. ఈ 12,000 మంది జైన సన్యాసులు మరియు చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడ దిగంబర జైనంను స్వీకరించారు. మగధలో గల సన్యాసులు స్థూలభద్ర నాయకత్వంలో శ్వేతాంబరులు అయ్యారు. పరిపిష్ట పర్వాన్ గ్రంథం ప్రకారము చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెలగొలలో సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడు. స్వల్లేఖన వ్రతము లేదా సంతార అంటే ఏంటంటే అన్నపానీయాలు మాని శరీరంను శుష్కింపచేసి అంటే క్షీణింపచేయడం అనమాట. క్షీణింపచేసి మరణించటము. మహావీరుడు తన 72వ సంవత్సరంలో మల్ల రాజధాని పావాలో సల్లేఖన వ్రతమును మల్లరాజు అయిన హస్తిపాలుని ఇంట్లో ఆచరించి మరణించాడు. ఇది ఇలా ఉండగా సల్లేఖన వ్రతాన్ని ఆచరించి చనిపోయిన మొట్టమొదటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. ఓకే, నెక్స్ట్ దిగంబరులు, శ్వేతాంబరులు వీళ్ళ తాలూకా ఏంటి డిఫరెన్స్ ఏమున్నాయంటే, మహావీరుని యొక్క అనుచరులు అనమాట దిగంబరులు. శ్వేతాంబరులు ఎవరు? వీరు పార్శ్వనాథుని యొక్క అనుచరులు. వీరినే స్తనకవాసులు అని కూడా అంటారు. వీరు నగ్నంగా ఉంటారు. వీరు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. శ్వేత అంటేనే కదా తెల్లగా ఉంటారు. వీరు పంచసూత్రాలు పాటిస్తారు. వీరు 4 సూత్రాలే పాటిస్తారు. వీరి ప్రకారం మహిళలు స్వేచ్ఛను పొందలేరు. వీరి ప్రకారం మహిళలు స్వేచ్ఛను పొందుతారు. వీరికి నాయకత్వం వహించింది భద్రబాహు. వీళ్ళకు నాయకత్వం స్థూలబాహు నాయకత్వం వహించాడు. తర్వాతి కాలంలో దిగంబర శాఖ నుండి విడిపోయారు. ఓకే, శ్వేతాంబరుల నుండి విడిపోయి తెరపంథీలు, సమయ్యాలు అంటే విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళు, విగ్రహాధారణ చేసేవాళ్ళు అలా 2 అనే కొత్త శాఖలు ఏర్పడినవి. ఓకే, నెక్స్ట్ యాపనీయ శాఖ. వీరికి మరో పేరు గోప్యులు. ఇది దిగంబరులకు శ్వేతాంబరులకు మధ్య సమన్వయం సాధించుటకు కృషి చేసింది. ఈ శాఖ వారు వర్జం చూసే సాంప్రదాయంను ప్రవేశపెట్టారు. వర్జం అంటే ఇప్పుడు మనం వర్జం చూస్తుంటాం కదా, అలాగా పంచాంగం చూసేటప్పుడు. సో ఆ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారంట. యాపనీయ శాఖ లక్షణాలు: తాంత్రిక విద్య, యక్షిణి ఆరాధన వీళ్ళ తాలూకు లక్షణాలు. జైన పరిషత్తులు. మొత్తము 2 జైన పరిషత్తులు జరిగాయి. ఈ రెండింటిని శ్వేతాంబరులు నిర్వహించారు. జైన పరిషత్ ఒకటోది ఎక్కడ జరిగింది, స్థలం ఏంటి, కాలము, అధ్యక్షుడు, ఫలితం ఏంటి. సో ఫస్ట్ది ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రంలో జరిగింది 300 BCలో. స్థూలభద్రుడు అధ్యక్షతన. దీన్ని దిగంబరులు బహిష్కరించారు. 12 అంగాలను క్రోడీకరించారు. నెక్స్ట్ రెండవది వల్లభి గుజరాత్లో జరిగింది 512 AD. దేవర్దిగన క్రమశ్రమణ అనే అతను అధ్యక్షతన జరిగింది. దీని ఫలితం అనేది ఏమీ మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ నోట్ ఇచ్చారు. ప్రస్తుతం జైన మతస్థులు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఓకే, జైన మతస్థులు ప్రస్తుతము మనకి గుజరాత్ రాష్ట్రంలోని చేశారు. గోమటేశ్వర విగ్రహం అంట, ఇగోండి చూడండి, గోమటేశ్వర విగ్రహము అని చెప్పేసి విగ్రహాన్ని అనేది మనకి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి శ్రావణ బెలగొల. ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలో గల శ్రావణ బెలగొల వద్ద గల వింధ్యాగిరి పర్వతంపై ఉన్నది. ఇక్కడ దిగంబర జైన మతం ఆవిర్భవించింది. ఇక్కడ ఋషభనాథుని కుమారుడైన గోమటేశ్వర విగ్రహము లేదా బాహుబలి విగ్రహము ఉన్నది. ఈ విగ్రహమును 10వ శతాబ్దంలో 1983 AD
పశ్చిమ గంగరాజు 4వ రాచమల్లుని మంత్రి చాముండరాయ ప్రతిష్ఠించాడు. దీని ఎత్తు 57 అడుగులు లేదా 17 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ మోనోలిథిక్ గ్రానైట్ విగ్రహము. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శ్రావణ బెలగలలో మహామస్తాభిషేకము జరుగుతుంది. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతం ఆచరించిన కొండను ప్రస్తుతము చంద్రగిరి కొండగా పేర్కొంటున్నాము. ఓకే, నెక్స్ట్ జైన సాహిత్యము. జైన సాహిత్యమును అధికంగా అర్ధమాగాది ప్రాకృతంలో రాశారు. అయితే జైన మత ప్రచార భాషగా ప్రాకృతము ఉండేది. ప్రాకృతం భాష నుంచి అనేక ప్రాంతీయ భాషలు ఉద్భవించాయి. సౌరసేని ప్రస్తుత మరాఠీ భాష ఎగ్జాంపుల్ అనమాట దానికి. తర్వాతి కాలంలో జైన సన్యాసులు సంస్కృతంలో గ్రంథాలను వ్రాసారు. జైనమత గ్రంథాలను అంగాలు అంటారు. ఇది బిట్టేది. జైనమత గ్రంథాలను అంగాలు అంటారు. అకరంగ సూత్రకృతంగా బృహత్కల్ప సూత్రాలు తొలి జైన సాహిత్యంగా పరిగణించబడతాయి. సో అంగాలు అంటే విభాగాలు అనమాట. వీటి సంఖ్య 12 ద్వాదశ అంగాలు అనమాట. ఓకే, జైనుల తాలూకా ఇది. ఇవి అర్ధమాగాది భాషలో రచించబడ్డాయి. వీటికే మరో పేరు ఉపాంగములు. వీటిపై రాయబడిన వ్యాఖ్యానాలను నిరూక్తులు అంటారు. ఇవి మొదట 14 ఉన్నాయి. వీటినే పూర్వములు అంటారు. వీటినే 12 గ్రంథాలుగా మొదటి జైన పరిషత్తులో సంకలనం చేశారు. ఓకే, వీటినే 12 గ్రంథాలుగా మొదటి జైన పరిషత్తులో సంకలనం చేశారు. ఫస్ట్ భద్రబాహు 6వ గణాధార. ఓకే, ఇతను కల్పసూత్ర అంటే ప్రాకృతం అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలోని ప్రాకృతం అనేది ప్రాంతీయ భాష అని చెప్పాం కదా. ప్రాకృత భాషలో కల్పసూత్ర అనే గ్రంథాన్ని రచించాడు. కల్పసూత్రలో 3 భాగాలు కలవు. ఒకటి జన చరిత్ర అంటే జైన తీర్థంకరుల యొక్క చరిత్ర, ముఖ్యంగా పార్శ్వనాథుని అలాగే మహావీరుని తాలూకు చరిత్ర. ధరావళి చరిత 11 మంది గణాధారుల గురించి చెప్పేది. సమాచారి నియమాలు మరియు నిబంధనల గురించి చెప్పేదన్నమాట. నెక్స్ట్ కుందనాచార్య సెకండ్ అతను. ఇతను క్రీస్తుపూర్వం 1వ శతాబ్దము మరియు శకం 1వ శతాబ్దము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం ప్రాంతానికి చెందినవాడు. ఇతను దిగంబర సన్యాసి. ఇతని అసలు పేరు పద్మనందిన్. ఇతను వ్రాసిన 3 పుస్తకాలను కలిపి సారత్రయము లేదా ప్రభాతత్రయము అంటారు. అవి సమయాసారము, ప్రవచనాసారము, పంచాస్తికాయ సారము. ఓకే, నెక్స్ట్ సోమదేవ సూరి క్రీస్తు శకం 10వ శతాబ్దం. ఇతను వేములవాడ రాజ్యాస్థానంలో ఉండేవాడు. ఇతని బిరుదు సాద్వద చలసింహ. ఇతను యశస్తిలక అంటే సంస్కృతంలో రాశాడు. నీతివాక్యమృత ఇది కూడా సంస్కృతంలోనే అనే గ్రంథాలను రచించారు. హేమచంద్ర సూరి ఇతను క్రీస్తు శకం 12వ శతాబ్దం అతను. ఇతని తాలూకు బిరుదు ఏంటంటే కలికాల సర్వజ్ఞ, ద నోయర్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఇన్ హిస్ టైమ్స్ అని. హేమచంద్ర సూరి కనౌజ్ను పాలించే ప్రతిహార వంశ రాజు అయిన కుమారపాలుని ఆస్థానంలో ఉన్నాడు. ఇతను సల్లేఖన వ్రతం చేసి చనిపోయారు. ఇతను రాసిన గ్రంథాల్లో ముఖ్యమైనవి ఏంటంటే పరిపిష్ట పర్వాన్ లేదా స్థవిరవళి చరిత్ర, నెక్స్ట్ అభిదాస చింతామణి, కుమారపాల చరిత, త్రిషష్టి సలక పురుష చరిత్ర. దీనిలో 63 మంది గొప్ప జైన సన్యాసుల గురించి ఉందంట ఈ త్రిషష్టి సలక పురుష చరిత్రలో. కవి అలాగే జైనమత గ్రంథము ఏమేమి రాశారన్నది ఓకేనా చూడండి. ధనపాల 10వ శతాబ్దంలో తిలక మంజరి, న్యాయచంద్ర సూరి, హమ్మిర మహాకావ్యము, అమోఘవర్ష, ప్రశ్నోత్తర రత్నమాలిక, కవిరాజ మార్గము, మా మునిచంద్రుడు, గాథాకోశ, సోమప్రభు, శృంగార వైరాగ్య తరంగిణి, మహావీరుడు, సూత్రాంగాలు, జనసేనుడు, మహాపురాణము, అకరనాగ సూత్రకృతంగ, హేమచంద్రుడు, పరిశిష్ట పర్వాన్, జయంజోండర్, కళింగ పట్టుపరణి. 800 మంది జైన శ్రవణులు జీవిత చరిత్రలను చాముండరాయుడు చాముండ పురాణంలో వివరించాడు. సో విశ్వవలయాలపై నమ్మకము. జైన మతము ప్రకారము సృష్టి యొక్క కాలగమనమును 12 ఆకులు గల చక్రముతో పోలుస్తారు. 12 ఆకులతో కూడిన చక్రం యొక్క ప్రతి భ్రమణమును కల్ప అంటారు. ప్రతి కల్ప 6 యుగాలుగా విభజించబడింది. ఈ ఆకులు 2 రకాలుగా ఉండును. ఉత్సర్పిణి ఎగువకు వెళ్ళే ఆకులు, అవసర్పిణి దిగువకు వచ్చే ఆకులు. ఉత్సర్పిణి అంటే ఏంటంటే ఈ కాలపు మానవులు నాగరికులుగా ఉంటారు. సో అవసర్పిణి అంటే దీనిలో మానవులు మరుగుజ్జులుగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ జైన శిల్పము. జైనులు పూజించే స్త్రీ దేవత విద్యాదేవి. జైన శిల్ప సంపదకు తార్కాణాలు ఏంటంటే మౌంట్ అబూలోని దిల్వారా దేవాలయాలు రాజస్థాన్లోని నిర్మించినది తేజపాల, వస్తుపాల. ఉదయగిరి పర్వతాలు ఒడిస్సాలో. ఇక్కడ జైనులకు గుహాలయాలు నిర్మించింది ఖారవేలుడు. ఓకే,
నెక్స్ట్ ఎల్లోరా గుహలు మహారాష్ట్ర. ఓకే, సో ఎల్లోరా గుహలు ఇది దిల్వారా దేవాలయం ఇది. ఓకే, చూడండి దిల్వారా దేవాలయం. ఎల్లోరా గుహలు మహారాష్ట్ర. పార్శ్వనాథ కొండలు జార్ఖండ్. జైన మతానికి ప్రముఖ విద్యా కేంద్రంగా ఉండింది ఉజ్జయిని. తెలంగాణలో కొలనుపాక జైనుల ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి. కొలనుపాక జైనుల తాలూకా ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి అన్నమాట. నెక్స్ట్ జైనం సేవ. కానరెసి కన్నడము, సౌరసేని మరాఠీ వంటి ప్రాంతీయ భాషల అభివృద్ధికి కారణము. తొలుత విద్యాలయాలను స్థాపించడము మరియు విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసినారు. భారతీయ వాస్తుశిల్పి కళాభివృద్ధికి జైన మతం చేసిన ఇతోధిక సేవ గుహాలయాల నిర్మాణము. నెక్స్ట్ జైన మతంను ఆదరించు రాజులు. సో ఏ రాజులు ఆదరించారు చూడండి. ప్రచోదనుడు, బింబిసారుడు, ఉదయనుడు, అభయ, పద్మనందుడు, చంద్రగుప్త మౌర్యుడు, సంప్రాతి, ఖారవేలుడు, చాళుక్యరాజులు, తూర్పు చాళుక్యరాజులు, 4వ ఇంద్రుడు, తొలి కాకతీయ పాలకులు. సో వీళ్ళ గురించి సంబంధించి నేను ఇది మీకు షార్ట్లో పెడతాను క్లియర్గా, మీరు మళ్ళీ ఇంకోసారి చూసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ జైనము బౌద్ధానికి మధ్య గల పోలికలేంటి? బ్రాహ్మణాధిక్యతను నిరసించుట, కుల వ్యవస్థకు వ్యతిరేకము, కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మను నమ్ముట, మోక్షాన్ని కోరుట, ఇరు మతాల స్థాపకుల క్షత్రియ వర్ణానికి చెందుట. ఓకే, జైనం క్షీణత కారణాలేంటి? పూర్తి అహింసకు ప్రాధాన్యత ఇచ్చుట వలన కొన్ని వృత్తుల వారు చేపట్టలేకపోవటము, వర్ణ వ్యవస్థను సమర్థించటము, హైందవ ఆచారాలు జైనంలో కూడా చోటు చేసుకోవడము, మధ్య ఆధునిక యుగాల్లో జైన మతానికి రాజ ఆదరణ లేకపోవడము. సో ఇక్కడ ఇంకోటి ఇది నోట్ కిందలా ఇచ్చారనుకోండి. సాధారణ జైన సన్యాసులు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే పోసదా అని పిలిచేవారు. ప్రాచీన కాలంలో జైన మతంను ఎక్కువగా వర్తకులు పాటించేవారు. జైనుల మోక్ష సాధన కఠినతరమైనది కాగా బౌద్ధుల మోక్ష సాధన సులభతరము. మోక్ష సాధన జైన మతానికి హిందూ మతానికి గల పోలిక వర్ణ వ్యవస్థను గుర్తించుట, సల్లేఖన వ్రతం ఆచరించి మరణించిన రాజులు, చంద్రగుప్తుడు, 4వ ఇంద్రుడు. సో ఇది మనకి జైన మతం గురించి అనే టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనం బౌద్ధం గురించి చెప్పుకుందాం, బుద్ధిజం గురించి. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇగోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా నేను షార్ట్లో ఇస్తాను, మీకు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. ఓకేనా. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.